నా జీవితంలో చిన్న సాక్ష్యాన్ని, అంటే నా నా జీవితంలో దేవుడు చేసిన కార్యాన్ని మీతో పంచుకోబోతున్నాను. నా ఆ పరిస్థితి ఎలాగుండేదంటే, ఇంట్లోని తినడానికి తిండి ఉండేది కాదండి. ఒక పూట తింటే 2 పూటలు పస్తుండేవాడు. స్కూల్ పక్కనే, దూరంగా ఉన్న వాళ్ళకి మాత్రమే స్కూల్లో అన్నం పెట్టేవారు, దగ్గరకు ఉన్న వాళ్ళకి పెట్టేవారు కాదు. అలాంటి సిచ్యువేషన్ లో నేను, నా కుటుంబం ఉండేవారు. కానీ చదువు సగంలో ఆగిపోయింది. కష్టపడి పని చేయడానికి సిద్ధపడ్డాను. అంటే కాలేజీలకు వెళ్ళి ఫ్రెండ్స్ తో సరదాగా ఎంజాయ్ చేయాలనుకుని నేను, ఆ జీవితం పోయింది. కష్టపడడం మొదలు పెట్టాను, కానీ ప్రతిఫలం లేదు. ఎందుకంటే చూడండి, మీరు కూడా, మనం కూడా చాలాసార్లు, మీరు కూడా ఎంతో పొలంలో కష్టపడతారు, కానీ పంట చేతికి రాకపోతే ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాధ. నా జీవితంలో కూడా అలానే జరిగింది. నా జీవితంలో అలాగే జరిగింది. అంటే పంట అయితే వేసాం, పంట సమృద్ధిగా చేతికి రాలేదు. నా జీవితంలో కూడా కష్టపడుతున్నాను, కానీ నా జీవితం మారలేదు, అలాగే ఉండిపోయింది. నా జీవితం ఇంకా మారదేమో అనుకుని భయపడ్డాను, బాధపడ్డాను. ఇంకా ఒకరి కింద అలాగే పని చేయాలేమో అనుకున్నాను. నాన్న మాటలు తిట్టేవారు. మంచిగా బ్రతికినా, మంచిగా పని చేసినా ఏదో ఒక తప్పు నెక్కేవాడు, ఏదో ఒక తప్పు. నేను నిజంగా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడినా ఆ దృష్టికి పని చేసేవాడిగా ఉండేవాడిని కాదు. తిట్టేవారు, అవమానపరిచేవారు, బాధపడేవాడిని. అయినా అన్ని భరించుకుని ఉన్నాను. కానీ ఒక్క రోజు నాడు ఇంకా నా లైఫ్ ఇంతే, ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా నాకు లైఫ్ లో ఇంకెప్పుడు ఒకటి కిందే బ్రతకాలి, అదే ఆకలి బాధ, అదే సమస్య అనుకున్న జీవితానికి ఎందుకో దేవుడు మోకాలేసి ప్రార్థన చేశాడు. నిజమైన దేవుడు ఆయన ఉన్నాడు కదా, మనుషుల్లో నుంచి ఎప్పుడు సహాయం మనకు రాదండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఒకరు బాగుంటే ఇంకొకరు చూసుకోలేరు, ఒకరు ఉండలేరు. కానీ మనుషుల సహాయం కన్నా గొప్ప సహాయం ఎవరంటే దేవుడు చేయగలడని వాక్యం నాతో మాట్లాడినప్పుడు అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. దేవుడికి ప్రార్థించి, ప్రభువా నీ పని నేను చేయడానికి సిద్ధపడతాను, నా జీవితంలో ఒక గొప్ప కార్యం చేయమని దేవుని అడిగాను. ఆ రోజు దేవుడికి ప్రార్థించడం మొదలు పెట్టాను. నిజమైన దేవుడు ఆయననే మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అని ప్రతి ఆదివారం తప్పకుండా చర్చికి వెళ్ళేవాడిని. పక్కా నేను ప్రతిరోజు ఆయనకి ప్రార్థించేవాడిని. అలా నా జీవితంలో నా ప్రార్థన గడుస్తూనే ఉంది. ఇంకా జవాబు రాలేదేమో అని అనుకున్నాను, కానీ ఒకరి కింద అలా పనిచేసేవాడు, అదే ఆకలి బాధ. కానీ నాన్న అవమానాలు పడ్డాను. హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఒక 10 రూపాయలు ఉండేది కాదు, భయంతో ఉండేవారు. ఇంకా చెప్పాలంటే డ్యూటీకి వెళ్ళడానికి కూడా బండి ఉండేది కాదు. లిఫ్ట్ల మీద వెళ్ళేవాడిని ఒక్కొక్కసారి, లేదంటే నడుచుకుంటూ వెళ్ళేవాడిని. ఒకసారి ఎప్పుడో డబ్బులు ఉంటే ఆటో ఎక్కి వెళ్ళేవాడిని. అలాంటి సిచ్యువేషన్లో మా సారు కూడా నన్ను ఏం చేసేవారంటే, ఒక 10,000 రూపాయలు, ఒక 1000 రూపాయలు జీతం పెంచమని పెంచేవారు కాదు, టైంకి జీతం ఇచ్చేవారు కాదు. ఎంత కష్టపడిన తర్వాత 1వ తారీఖు జీతం వస్తే ఏదో కుటుంబంలో కొంచెం సమస్య క్లియర్ అవుతుంది అనుకున్నాను, కానీ అవ్వలేదు. అయినా నేను దేవుడికి ఆగకుండా ప్రార్థన చేశాను. నా జీవితంలో అంటే కొన్నిసార్లు మనం పంట వేసిన వెంటనే మన చేతికి కోత రాదు కదా, అంటే సమయం పడుతుంది. ఒక 6 నెలలు మీరు ఎదురు చూడాలి. అంటే అడగగానే దేవుడు మనకి ఇచ్చేస్తాడు, మనం ప్రార్థించగానే మన దేవుడు మనకి ఇస్తాడు. కానీ మనలో విశ్వాసం ఎక్కడ ఉండాలి? విశ్వాసం ఎవరికి ఉండాలి? మనకు ఉండాలి. అంటే దేవుడు మనల్ని పరీక్షిస్తాడన్న విషయం ఆ సమయంలోనే మనకు తెలియాలి. కొంతమంది ప్రార్థించగానే దేవుడు మన జవాబు ఇవ్వలేదని చెప్పి మనం దేవుడిని వదిలి వెళ్ళిపోయే వారిగా ఉంటాం. కానీ నేను అలా చేయలేదు. దేవుడికి ప్రార్థన చేయడం మొదలెట్టాను. అప్పుడు దేవుడు ఏం చేశారంటే, నాకు ఒక సహోదరులు ఇచ్చారు. ఆ సహోదరులు ఎవరో కాదండి, ఇప్పుడు మీ ముందు ఆరాధన చేశారు కదా, ఇలా నా సహోదరులు. ఈ సహోదరులతో కలిసి దేవుడి పని చేయడానికి ముందుకెళ్ళాను. ఒకప్పుడు ఒక షాప్ లో వర్కర్గా ఉండేవాడిని, ఒక వర్కర్గా ఉండి పనిచేసేవాడిని. కానీ నా దేవుడు చేతికి కష్టపడిన తర్వాత పంట వచ్చినప్పుడు మీకు ఎంత ఆనందం కలుగుతుంది? మీరు పొలం దున్ని పంట వేసి సమృద్ధిగా మీ చేతికి కింద సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చేతికి అధికముగా మీకు పంట పండితే ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా. అదే సంతోషం దేవుడు నా జీవితంలో వెలిగించాడు. హల్లెలూయా. ఏం చేసావో చెప్పినా, నన్నే ఒక ఓనర్ గా చేశారు. హల్లెలూయా. ఒకళ్ళ దగ్గర పనిచేసే కుర్రాడుగా ఉన్న
నన్నే ఒక ఓనర్ గా చేశారు. కానీ దేవుడు అక్కడితో ఆగిపోలేదండి. ఇప్పుడు షాప్ పెట్టిన తర్వాత ఒక ఓనర్ అయిన తర్వాత బాధ అనిపించేది. వ్యాపారం అవుతుందా, ఆ వ్యాపారం అవుదా, దేవుడి పని చేయగలనా, దేవుడి పని చేయలేనా అనుకుని బాధపడేవాడిని. కానీ అద్భుత రీతిలో దేవుడు నా పట్ల అసలు వ్యాపారం అయ్యే సిచ్యువేషన్ సమయం అది కాదు, కానీ దేవుడు నా పట్ల కార్యం జరిగించి వ్యాపారం జరిగేలా చేశాడు. హల్లెలూయా! గొప్ప కార్యం చేశాడు. నన్ను ఒక ఓనర్ చేసి ఈరోజు వ్యాపారం సమృద్ధిగా జరిగి ఒక్క పూట కాదు 3 పూటల సమృద్ధిగా తినే ఆహారం దేవుడు నాకు సమకూర్చాడు. హల్లెలూయా! అనేకులకు కూడా నేను పెట్టే స్థానంలో కూడా దేవుడు ఈరోజు నన్ను నిలబెట్టాడు. కేవలం నిజమైన దేవుడని మన హృదయంతో ఎరిగి ఏ రోజైతే మనం ప్రార్థన చేస్తామో ఆ రోజు దేవుడు వాక్యం ద్వారా మీ అందరితో మాట్లాడతాడు. అదే రీతిగా నాతో మాట్లాడాడు, నా జీవితం నిలబెట్టాడు. ఆ సాక్ష్యాన్ని ఈరోజు మీ అందరికీ పంచుకున్నది చేశారు. ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు దీవించిన గాక. హల్లెలూయా!